ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ, రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్. అంతలా ఇంపాక్ట్ చూపించాడు హిట్ మ్యాన్. ఐపీఎల్లో తొలి 2 సీజన్లు మినహాయిస్తే ప్రతి సీజన్లోనూ ముంబై ఇండియన్స్ తరఫునే రోహిత్ ఆడుతున్నాడు. గతేడాది నుంచి మాత్రం ప్లేయర్గానే బరిలోకి దిగుతున్నాడు. ఇతర ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వచ్చినా ముంబైతోనే తన ప్రయాణం అన్నాడు. కెప్టెన్సీ ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదన్న చర్చ ఉంది. అదే టైంలో గతేడాది గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకొచ్చింది. కెప్టెన్సీని అప్పగించింది. అప్పుడే కెప్టెన్సీపై దుమారం రేగింది. రోహిత్ను పక్కన పెట్టి పాండ్యాకు పగ్గాలివ్వడం ఏంటని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మ్యాచ్లు ఎక్కడ జరిగినా హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేశారు. మరో ఫ్రాంచైజీకి వెళ్లాలంటూ రోహిత్కు సూచనలు చేశారు. గతేడాది ప్లేయర్గా, కెప్టెన్గా హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఆఖరి స్థానానికే పరిమితమైంది. అయితే ఈసారి ముంబై ఇండియన్స్కు కొందరు ఆటగాళ్లు కీలకంగా నిలుస్తున్నారు. కొన్ని మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా ఓవరాల్గా గొప్పగా గణాంకాలేమీ లేవనేవారు ఉన్నారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుగా బలంగా ఉందని, ఆ జట్టును పక్కాగా వినియోగించుకోవడం ఎలా అన్నది పాండ్యా చేతుల్లోనే ఉందని అంటున్నారు. కెప్టెన్గా చురుకైన పాత్ర పోషించాల్సిందే అంటున్నారు. తుది జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, బౌలింగ్ మార్పుల పరంగానూ హార్దిక్ పనితీరుపై విమర్శలు ఉన్నాయి. ఎలిమినేటర్లో కెప్టెన్గా పాండ్యా అద్భుత ప్రదర్శన చేయాల్సిందేనని మాజీలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ జట్టు విఫలమైతే మాత్రం ట్రోల్స్ తప్పవంటున్నారు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోతే కెప్టెన్ను మార్చాలనే డిమాండ్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కెప్టెన్గా రోహిత్ ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి టైంలోనే పాండ్యా సత్తా చాటాలని మాజీలు అంటున్నారు. గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా టైటిల్ అందుకున్న హార్దిక్ పాండ్యా ఇప్పుడు ముంబైకి టైటిల్ అందిస్తే ఇమేజ్ పెరుగుతుందని అంటున్నారు. ఎలిమినేటర్లోనే ఇంటి దారి పడితే మాత్రం విమర్శల బౌన్సర్లు ఎదుర్కోవాల్సిందే అంటున్నారు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ల సలహాలు, సూచనలను పాండ్యా తీసుకోవాలంటున్నారు. బ్యాటింగ్లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ హిట్ అయితే పాండ్యా పని కూడా సులువవుతుందంటున్నారు. బౌలింగ్లో ముంబైకి టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారని మాజీలు గుర్తు చేస్తున్నారు. బౌల్ట్, బుమ్రా, దీపక్ చాహర్, శాంట్నర్ వంటి వారిని కరెక్టు టైంలో దింపాలంటున్నారు. సరైన సమయంలో సరైన అస్త్రాలను వాడటమే కీలకమని తేల్చి చెబుతున్నారు. ఏదేమైనా పాండ్యాలోని కెప్టెన్సీ స్కిల్స్కు ఎలిమినేటర్ సవాలు విసరడం ఖాయమంటున్నారు.